హ్యావ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ రాజేష్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో వస్తుంటాను. సో సోనియా ఆగ్లే గారు ఏం చేస్తున్నారు, సోనియా గారు బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నారు, సో బిగ్ బాస్ కన్నా ముందు సోనియా గారు ఏం చేసేవాళ్ళు చాలా రఫ్గా మాట్లాడేసుకుందాం. సో సోనియా అనే అమ్మాయి బిగ్ బాస్ వరకు పెద్దగా ఎవరికి తెలియదు. అమ్మాయి పరిచయం లేని అమ్మాయి, మొహ పరిచయం లేదు. అసలు బిగ్ బాస్కి సోనియా వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ ఆ టీఆర్పీ ఒక రేంజ్లో లేచిందనమాట. అసలు ఎవరి అమ్మాయి ఇంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఎక్కడి నుండి తెచ్చారు, అసలు ఇంతకు ముందు ఏం చేశాని ప్రతి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గూగుల్ కావచ్చు చెక్ చేసేసారు చాలామంది. ఫస్ట్ బిగ్ బాస్లో వెళ్ళిన 1 వీక్కే. సో అన్క్లూడ్ చాలామంది బిగ్ బాస్కి వెళ్ళింది అమ్మాయి చాలా మంచిగా అనిపించింది. అండ్ నిఖిల్, పృథ్వీ, ఎవరైతే ఉన్నారో నిఖిల్ అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్, వీళ్ళ ముగ్గురికి అంటే తను చాలా ప్యూర్ హార్టెడ్గా ఉన్నదనమాట. క్లారిటీతో వెళ్ళింది, క్లారిటీతో ఉన్నదనమాట. సో నిఖిల్తో మంచి బాండింగ్ అనిపించింది. సో తను ఎందుకో పెద్దోడు అని పిలాలనిపించింది, చాలా మంచిగా పెద్దోడు అనిపించింది, పిలిచింది. అలానే చక్కగా వాళ్ళ బాండింగ్ ఉంది. ద సేమ్ టైం నిఖిల్ని మనోడు పృథ్వీ అన్న బ్రదర్ అనుకుంటారు కాబట్టి నిఖిల్ని మనోడు కొంచెం నిఖిల్ కన్నా పృథ్వీ చిన్నోడు కాబట్టి దీన్ని చిన్నోడు అని పిలుచుకుందనమాట. సో వీళ్ళ పెద్దోడ చిన్నోడు అనే బాండింగ్ నిజంగా చాలా మందికి మంచిగా కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం మంది పీపుల్కి అది కొంచెం వరస్ట్గా కూడా కనెక్ట్ అయింది. బట్ ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందని పట్టించుకోకుండా సోనియా అనే వ్యక్తి, నేను డే 1 రోజు ఎలా ఉన్నానో అలానే ఉంటా, నాకు ఎలాంటి రిలేషన్షిప్లు వద్దు, వాళ్ళిద్దరూ వాళ్ళకి నచ్చారు, వాళ్ళిద్దరిని నేను కొంచెం బూస్టప్ చేస్తా అంటే నాకు తెలిసింది నేను చెప్తా అనుకున్నాను. సో సోనియా గారి మీద హౌస్లో ఉన్న వాళ్ళు చాలా వరకు నెగిటివ్ క్రియేట్ చేసినారు, నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టేసినారు. సో ఆ టైంలో ఈ అమ్మాయి అయితే ఎవరు ఉన్నారో విష్ణుప్రియ అనే అమ్మాయి, సోనియాతోనే ఉంటున్నా, సోనియా మిమ్మల్ని వాడుకుంటుంది, సోనియా మిమ్మల్ని ఆడుకుంటుంది అని చాలా విషయాల్లో అన్నదనమాట. సో అలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా అమ్మాయి తనంటూ తను ఆడింది, చాలా జెన్యున్గా కొన్ని రోజులు ఉన్నదనమాట. అండ్ బయటికి చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. సో మళ్ళీ అదే ప్లేస్లోకి విష్ణుప్రియ వచ్చి పృథ్వీతో వీళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో వాళ్ళిద్దరు బాండింగ్ క్రియేట్ అవుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది విష్ణుప్రియకి, అరే సోనియా మనమే తప్పుగా మాట్లాడుకున్నాం, మనమే తప్పుగా అనుకున్నాం, ఇక్కడ ఉండేటప్పుడు ఈ బాండింగ్ క్రియేట్ అవుద్ది, తను జెన్యున్గా ఉన్నది, జెన్యున్గా అనుకుంది, అరే తప్పుగా అనుకుని చాలాసార్లు బాధపడ్డది అనమాట. అట్ ద సేమ్ టైం మన ఏ సోనియా అయితే ఎవరున్నారో బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది మా బాండింగ్ ఇది సో అని. సో తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు, ఆ సీజన్ మొత్తం ట్విస్ట్లే. బయటికి వెళ్ళిపోయిన హౌస్మేట్లు మళ్ళీ లోపలికి వచ్చి సో నామినేట్ చేయొచ్చు అనే రీజన్స్ వచ్చాయి చూడ. అప్పుడు అసలు బిగ్ బాస్ మళ్ళీ ఒక్కసారి తిరిగిందా, సో మామూలు లేదు. సో వచ్చింది ఫటాఫట్ కొట్టిందనమాట. నేను ఉండేటప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళావు, సో దానికి నేను నామినేట్ చేస్తున్నా, సో మీరు ఇంతకన్నా ఇంకా కష్టపడాలి, నేనేంటో నాకు తెలుసు, బయటికి వెళ్ళాను నేను తెలుసు, మీరేంటో మీరు తెలుసుకోండి అని గట్టిగా మాట్లాడి స్ట్రాంగ్గా వేసింది. ఆ రోజు వేసిన నామినేషన్తో నిఖిల్ బిగ్ బాస్ విన్నర్. సో ఫిక్స్ అయిపోయింది, నిఖిల్ బిగ్ బాస్ విన్నర్. ఎందుకు అయ్యాడంటే ఆయన ఆడిన ఆట వేరు, ఆయన ఆడిన విధానం వేరు కాదనట్లేదు, బట్ దానిలో ఇలాంటివి చిన్న ఉంటాయి. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటారు. బయటకు వెళ్ళొచ్చింది అమ్మాయి, ఎలా ఉంది ఏంటి, ఈ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని మనోడు కొట్టాడు, కప్పు కొట్టాడు వాళ్ళ అమ్మకి. సో గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట. సో సోనియా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చేసి హ్యాపీగా పెళ్లి చేసుకుందనమాట. సో వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. సోషల్ మీడియాలో కూడా చాలా దగ్గర వీడియోలు ఉన్నాయి. సోనియా ఆకుల మ్యారేజ్ అంటే వస్తుంది. సో 5 days మ్యారేజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ఎవరినైతే ఇష్టపడదో వాళ్ళని పెళ్లి చేసుకుంది, పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. చాలా అంటే చాలా 5 days అద్భుతంగా అనిపించింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా చాలా రోజులు అమ్మాయి గ్యాప్ తీసుకోండి. దెన్ ఒక బాబు, సో చాలా క్యూట్ ఫ్యామిలీ, తను హస్బెండ్ బాబు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మళ్ళీ ఒక్కసారిగా సోషల్ మీడియాలకు ఒక వీడియోతో వచ్చారు. సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబుని చేతి మీద నిలబెట్టుకొని గిన్నిస్ రికార్డు కొట్టారనమాట. సో అది దగ్గర కొన్ని నిమిషాల పాటు నిల్చోండనే. సో అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సోనియా గారు అంటే ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉన్నారంటే ఏదో ఒకటి సాధించాలి, లైఫ్ అన్నాక పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని ఒక కసితో ఉన్నారు. బట్ ఆవిడ అనుకున్న అంటే నేను ఆవిడతో మాట్లాడేటప్పుడు కూడా
చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. బయట అనుకుంటానురా సరే అనుకోని మనం ఏంటో మనకు తెలుసు కదా అనే ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేసి చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇప్పుడు మొత్తం ఆవిడ బిజినెస్ మైండ్ సెట్. అండ్ ఆవిడ నేను అడిగా మీరు ఎలాంటి ఫిలిమ్స్తో వస్తారు, ఎందుకంటే ఈగర్లీ వెయిట్ చేస్తాను. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో నేను వస్తా, సో మంచి కంటెంట్తో ఆడియన్స్కి వస్తా, అంటే ఏదో 10 సినిమాలు చేశాను నేను అని కాకుండా ఒక్క సినిమా అయినా జనాల్లో గుర్తుండిపోయే కంటెంట్తో వస్తా అన్నారు. సో అలాంటి కంటెంట్తో అలాంటి స్క్రిప్ట్తో రెడీగా ఉన్నారు. సో మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక 1 year గ్యాప్ తీసుకొని అద్భుతమైన కంటెంట్తో వస్తున్నారు అనమాట. సో సోనియా గారు ఇలాంటి కంటెంట్తో రావడం వల్ల తనకున్న అభిమానులు, తనకున్న ఫ్యాన్స్ ఖచ్చితంగా సో వామ్ వెల్కమ్ చేస్తారు, అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట. సో ఎందుకంటే పిచ్చ క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడున్న సొసైటీకి ఎలాంటి కంటెంట్ కావాలి, ఆడియన్స్ ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అని తనే ఓన్గా ప్రొడక్షన్ చేసుకొని తనే మంచి ఫిల్మ్తో వస్తున్నారనమాట. సోనియా గారిని ఒక డిఫరెంట్ కైండ్లో ఒక డిఫరెంట్ జోనర్లో చూడబోతున్నారనమాట. ఖచ్చితంగా ఇదైతే బ్లాక్ బస్టర్ అలాంటి జోనర్లో ఉంటుంది. సో ఖచ్చితంగా నేను చెప్పేది చాలా తక్కువ, మీరు చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సోనియా ఫ్యాన్స్, సోనియా అభిమానులు అందరూ గెట్ రెడీ, మంచి కంటెంట్తో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.